హాయ్ ఫ్రెండ్స్. సో ఇవాళ వీడియో ఏంటంటే మనం ఫోటో వెనుక లిరిక్స్ అయితే యాడ్ చేయబోతున్నాము. సో ఈ వీడియో ఎడిటింగ్ చాలా ఈజీగా అయితే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇంకో విషయం ఏంటంటే మీకు ఎవరికైనా వీడియో ఎడిటింగ్ కావాలనుకుంటే మీకు ఇక్కడ కొన్ని ఫొటోస్ పెడతాను చూడండి. సో ఈ విధంగా చేసి అయితే ఎడిటింగ్ చేసి అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీకు తక్కువ అమౌంట్లో అయితే ఎడిటింగ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు వాట్సాప్లో అయితే మెసేజ్ అయితే చేయండి. ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు ఈ వీడియో కోసం మీ మొబైల్లో సో సెక్యూర్ వీపీఎన్ యాప్ అయితే ఉండాలి. సో అది వీపీఎన్ కనెక్ట్ చేసుకోండి, ఓకేనా. సో నీకు ఈ వీడియోలో చెప్పట్లేదు ఎందుకంటే మీకు వీడియో లెంత్ అవుతుందని. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీ మొబైల్న క్యాప్కట్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. సో ఏ యాప్ లేకపోయినా నాకు వాట్సాప్లో లేదా టెలిగ్రామ్లో మెసేజ్ అయితే చేయండి, మీకు డైరెక్ట్గా అయితే పంపిస్తాను, ఓకేనా. ఫస్ట్ అయితే యాప్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఉంది కదా, సో ఇక్కడైతే ట్యాప్ చేసుకోండి, ఓకేనా. సో ఇక్కడ ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫోటో సెక్షన్ రండి, ఓకేనా. ఇక్కడ ఫోటో సెక్షన్కి వచ్చిన తర్వాత మీ యొక్క ఫ్రెండ్ ఫోటో లేదా మీ యొక్క ఫోటో ఉంటుంది కదా, సో ఫోటో అయితే యాడ్ చేసుకోండి. సింపుల్గా ఆ ఫోటో మీద ట్యాప్ చేసుకొని కింద యాడ్ 1 ఉంది కదా, సో ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. సింపుల్గా ఎస్పెక్ట్ రేషియో ఉంటుంది, సో ఇక్కడ ట్యాప్ చేసుకొని ఇక్కడ 9:16 సెలెక్ట్ చేసుకోండి. ఈ యొక్క ఫోటోని జూమ్ అయితే చేసుకోండి, ఓకేనా. ఈ ఫోటోని జూమ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ యొక్క ఫోటో మీద ట్యాప్ చేసుకొని ఈ యొక్క ఫోటోని ఒక 27 వరకు ఎక్స్ట్రాక్ట్ అయితే చేసుకోండి, ఓకేనా. ఈ ఫోటోని ఈ విధంగా డ్రా చేసుకోండి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ బ్యాక్ రండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత కింద మనకు ఓవర్లే ఆప్షన్ ఉంటుంది, సో ఇక్కడ ట్యాప్ చేసుకోండి. మళ్ళీ యాడ్ ఓవర్లే మీరు ట్యాప్ చేసుకోండి, ఓకేనా. సో ఇక్కడ వీడియో సెక్షన్ రండి, మీకు డిస్క్రిప్షన్లో వీడియో ఒక లింక్ పెడతాను, డౌన్లోడ్ అయితే చేసుకోండి, ఓకేనా. సింపుల్గా ఇక్కడ ఒక వీడియో అయితే ఉంటుంది, ఓకే. ఆ వీడియో మీద ట్యాప్ చేసుకొని కింద యాడ్ మీద ట్యాప్ చేసుకోండి, ఓకే. ఈ వీడియో అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఈ యొక్క వీడియోని జూమ్ చేసుకోండి, ఓకే. జూమ్ చేసిన తర్వాత లిరికల్ వీడియోని కింద వచ్చేసి మనకు స్పాలిస్ ఉంటుంది, సో ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి లైట్ అండ్ మీద ట్యాప్ చేసుకోండి, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి రైట్కి మీద ట్యాప్ చేసుకోండి, ఓకే. సో మళ్ళీ బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ యాడ్ ఓవర్లే మీద ట్యాప్ చేసుకోండి. సో మళ్ళీ ఇక్కడ ఫోటో సెక్షన్ మీద ట్యాప్ చేసుకోండి. ఇంతకుముందు మనం ఫోటో యాడ్ చేసుకున్నాం కదా, సో మళ్ళీ అదే ఫోటోని రిపీట్గా అయితే యాడ్ చేసుకోండి. సింపుల్గా కింద యాడ్ మీద ట్యాప్ చేసుకోండి, ఓకేనా. ఈ యొక్క ఫోటోని జూమ్ అయితే చేసుకోండి, కరెక్ట్ ఫ్రేమ్లో అయితే జూమ్ చేసుకోండి. ఈ యొక్క ఫోటోని కూడా మనకు వీడియో ఎంత ఉందో అంతవరకు అయితే ఎక్స్ట్రాక్ట్ అయితే చేసుకోండి, ఓకేనా. సో ఈ వరకు అయితే ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మన కింద కొంచెం ఈ విధంగా మూవ్ చేస్తే మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ రిమూవ్ బీజీ ఉంటుంది, సో ఇక్కడ ట్యాప్ చేసుకొని ఇక్కడ వచ్చేసి మనం ఆటో రిమూవల్ ఉంటుంది, సో ఇక్కడైతే ట్యాప్ చేసుకోండి, ఓకేనా. సో ఇక్కడ ట్యాప్ చేసుకున్న మనకు ఫోటోకున్న బ్యాక్గ్రౌండ్ అయితే ఎరేజ్ అయితే అయిపోతుంది. సో ఇప్పుడు ఒకసారి చూడండి, మనకైతే లిరిక్స్ అయితే ఫోటో వెనక వస్తూ ఉంటాయి, ఓకేనా. మీకు సో పర్ఫెక్ట్ అయితే ఉంది. సో ఇప్పుడు పైన ఎక్స్పర్ట్ మీద ట్యాప్ చేసుకుని సో వీడియో అయితే ఎక్స్పర్ట్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.